హాయ్ అండి. ఇవాళ నేను మీకు గోధుమ పిండిని ఉపయోగించి పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా పెరుగు తీసుకుందాం. 1 కప్పు పెరుగు తీసుకొని అందులో తగినంత ఉప్పు, సోడా ఉప్పు 2 వేసి బాగా పేస్ట్ లాగా వాటిని గిలకొడదాం. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసుకుందాం. సుమారుగా 1 కప్పు పెరుగుకి 3 కప్పులు గోధుమ పిండి వేసుకోండి, సరిపోద్ది. ఈ గోధుమ పిండి వేసుకొని ఇంకా బాగా కలిపేద్దాము. ఇప్పుడు ఇందులో నేను నీళ్లు పోస్తున్నానండి. నేను నీళ్లు వేడి చేసి పోస్తున్నాను. కొంచెం మీకు టైం ఉంది అనుకుంటే చన్నీళ్ళతో కలుపుకోండి. మధ్యాహ్నం కలుపుకుంటే సాయంత్రము ఈవినింగ్ స్నాక్స్ టైంలో అలా వేసుకోవచ్చు పునుగులు. టైం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం వేడి నీళ్ళతో కలుపుకోండి. తొందరగా నానుతుంది పిండి, పునుగులు బాగుంటాయి మెత్తగా. సో సుమారుగా చూస్తూ కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి. ఇలా ఈ టెక్స్చర్ వస్తే సరిపోద్దనమాట. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని 1 గంట నాననిద్దాం. పక్కన పెట్టేసి 1 గంట నానితే సరిపోద్ది. వేడి నీళ్ళు పోసింది అందుకేనండి. సో ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం పునుగులు వేసుకుందాం 1 గంట తర్వాత. ఇప్పుడు 1 గంట అయిందండి నాకు. సో ఇప్పుడు పునుగులు వేసుకుందాం. ముందుగా బాండీ పెట్టి నూనె పోసేసి అది వేడి చేద్దాం. అది వేడయ్యే లోపల మనం ఈ పిండిలో కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు, జీలకర్ర కొంచెం, శనగిత్తనాలు కొంచెం. కరివేపాకు, ఉల్లిపాయలు, జీలకర్ర, శనగిత్తనాలు. ఇందులో నేను మిరపకాయలు వేయలేదండి. పచ్చిమిరపకాయలు పిల్లలు ఇష్టపడరు, అందుకని వేయలేదు. శనగిత్తనాలు తప్పకుండా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పునుగులు వేసేసుకుందాం. నూనె కాగిందండి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇంకా బాండీలో పునుగులు వేసుకోవటమే. అంతేనండి, సరిపోద్ది. చాలా టేస్ట్ ఉంటాయండి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. ఎప్పుడైనా అట్టుపిండి, ఇడ్లీ పిండి లేని టైంలో పునుగులు తినాలనిపించిన, లేదా కొంచెం డిఫరెంట్గా అట్టుపిండి, ఇడ్లీ పిండి కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ తోటి తినాలనిపించిన ఇలా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పునుగులు వేసుకొని ఇంకా అవి బాగా వేగనిద్దాము. అంతే, సింపుల్ అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ పునుగులకి పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో చేసుకొని అలాగ పిల్లలకి పెడితే వాళ్ళు ఇంట్రెస్ట్గా బాగా తింటారు. మార్నింగ్ టిఫిన్గా అయినా సరే నూనెలో దేవేసి ఇబ్బంది లేదనుకున్న వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ పునుగులే కాకుండా ఇంకా చాలా రకాల వంటకాలు సింపుల్గా చేసుకునే విధానంను నా ఛానల్లో పోస్ట్ చేశానండి, చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇవే కాకుండా ఇంకా వెరైటీ వంటకాలు సింపుల్గా చేసుకునే విధానము చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తూ వస్తానండి. మీరందరూ తప్పకుండా చూడండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చూసారా, పునుగులు రెడీ అయిపోయినాయి. ఇంకా పిల్లలకి ఇచ్చేస్తాను. ఇప్పుడు పునుగు లోపల ఎలా ఉందో ఒకసారి చూస్తారా? చూడండి, పునుగుని పైన క్రిస్పీగా ఉంటుందండి, పునుగు లోపల ఇలాగా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చట్నీ అద్దుకుని తింటే కమ్మగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.